బ్రేకింగ్ న్యూస్ అక్రమ కట్టడాలను కూకటి వేళ్లతో కూల్చివేస్తున్న హైడ్రా అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తోంది। దీంతో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆయా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి। డబ్బులు తిని ఆయా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అక్రమార్కుల దగ్గర నుంచి డబ్బులు తిని ఈ అక్రమ నిర్మాణాలకు అక్రమ లేఅవుట్లకు అనుమతులిచ్చిన అధికారులను ఒక్కొక్కరుగా గుర్తిస్తూ ఉన్నారు। వారిపై చర్యలకు హైడ్రా ఇప్పుడు సిఫారసు చేస్తూ ఉండడంతో డబ్బులు మేసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి। హైడ్రా సిఫారసులతో 6 అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి। నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, చందానగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి ఎంఆర్ఓ పోల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజు కుమార్ పై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది। హైడ్రా సిఫారసులతో ఈ 6 అధికారులపై ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు। ఈ 6 అధికారులు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది అధికారులు హైడ్రా జాబితాలో ఉన్నారు। ఇప్పటికే హైడ్రా ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిసాయి, ఎక్కడ ప్రభుత్వ స్థలాల్లో అక్రమ లేఅవుట్లు వేశారు, ఇవన్నీ కూడా గుర్తించింది, వాటిని మార్కింగ్ చేస్తుంది। అదే సమయంలో అక్రమ నిర్మాణాలకు అక్రమ లేఅవుట్లకు అవకాశం కల్పించిన అధికారులపై అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా గుర్తిస్తున్నారు, వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు। ఇప్పుడు 6 అధికారులపై చర్యలు తీసుకున్నారు, త్వరలో మరికొంతమంది అధికారులపై చర్యలు తీసుకోబోతున్నారు। ఏసీబీ దాడులు కూడా ఆయా అధికారుల ఇళ్లలో జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది। మా ప్రతినిధి సాగర్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు। సాగర్, ఇప్పుడు 6 అధికారులపైన ఎటువంటి కేసులు నమోదయ్యాయి, ఇంకెంతమంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మొత్తంగా చూస్తే హైడ్రా సిఫార్సుతో అధికారులపై ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలకు అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చినటువంటి అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఇప్పటికే సైబరాబాద్ సిపికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సిఫార్సు చేసిన నేపథ్యంలో సైబరాబాద్ సిసిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పరిధిలో వీరిపైన ఈ అధికారులపైన సిపి అవినాష్ మహంతి కేసులు నమోదు చేశారు। ఈ 6 అధికారులపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది। మనం ఒకసారి పరిశీలిస్తే నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై, దాంతో పాటుగా చందానగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంషు, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై ఈ కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది। వీరు ప్రధానంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి భారీ అక్రమ నిర్మాణాలకు బిల్డర్లకు వారి నుంచి భారీగా ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు। ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన అనంతరం హైడ్రా అధికారులు సైబరాబాద్ పోలీసులకు క్రిమినల్ కేసులు నమోదు చేసి వీరిపైన నిందితులుగా చేర్చి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికీ హైడ్రా లేఖ రాసిన నేపథ్యంలో ఈ అధికారులపై చర్యలు తీసుకున్నది సైబరాబాద్ పోలీసులు। అయితే ఈ అధికారులు మాత్రం మేము నామమాత్రంగా మా ఉన్నతాధికారులు లేదంటే పొలిటికల్ ప్రెజర్స్ వల్లనే, రాజకీయ ప్రమేయం, మా ఉన్నతాధికారుల ప్రమేయం వల్లనే వారి ఒత్తిడి మేరకే మేము అనుమతులు ఇచ్చామంటూ వారు చెప్తున్న నేపథ్యంలో మరికొంతమంది అధికారులతో పాటుగా ఈ ఉన్నతాధికారుల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది। సో దానిపైన హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది। రోహిత్, అంటే ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేశారు వీళ్ళపైన? వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో? తప్పకుండా రోహిత్, ఈఓడబ్ల్యూ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ అంటే వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి నేరాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు। అయితే వీరు ఎంత ముడుపులు తీసుకున్నారు, ఎంత అక్రమాలకు పాల్పడ్డారనే చిట్టా ఇప్పుడు డేటా సేకరించినారు। దాంతో పాటుగా వీళ్ళపైన ఏసీబీతో పాటు విజిలెన్స్ విభాగానికి కూడా విచారణ చేయాలంటూ ఇప్పటికే హైడ్రా లేఖ వాళ్ళకు కూడా తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ లో వీరు ఆర్థిక నేరాలు ఏ విధంగా పాల్పడ్డారు, ఎంతమంది బిల్డర్ల దగ్గర ఈ అక్రమార్కుల నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఇప్పటికే హైడ్రా గుర్తించిన నేపథ్యంలో చట్టపరమైన చర్యలకు పోలీసులకు సిఫార్సు చేసింది। ఇప్పుడు ఆ యొక్క 6 మంది అధికారులతో పాటు ఇంకా ఎంతమంది అధికారులు ఈ ముడుపుల వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారన్న డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది। రోహిత్, రైట్ సాగర్, హైదరాబాద్లో హైడ్రా హడల్ పుట్టిస్తోంది అక్రమార్కుల గుండెల్లో। చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు ప్రారంభించింది। హైడ్రా సిఫార్సులతో 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి।
నిజాంపేట మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు, చందానగర్ జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై ఇప్పటివరకు కేసులు నమోదు చేశారు. త్వరలో మరికొంతమంది అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.